అప్పుడు దేవుడు ఆ మాట చెప్పుకొని మునీశ్వరుడు ఏం చేశాడు కానీ సర్లే అని చెప్పి ఆలోచన చేశాడంటే తాను తపస్సు చేసే సందర్భాన్ని చెప్పుకొని ఏం చేశాడంటే అయితే నాకు తండ్రి అని చెప్పి ఓ దేవుడు అని చెప్పి ఏం చేశాడంటే కనుక నాకు ఒక కన్ను తీసేయని చెప్పి అన్నాడు. కమల ప్రేమ దేవుని పిల్లారా ఒక కన్ను తీసేయమని ఎప్పుడో చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు, ఒక కన్ను ఇతనికి లేకుండా దేవుడు చేశాడు. పైకి వెళ్ళిన తర్వాత చూసినట్లయితే కనుక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడిని అడిగాడు. దేవుని అడిగితే కింద ఉన్నతను ఏం చేయమని అడిగితే కనుక అతను అన్నాడు కదా ఒక కన్ను తీసేయమని చెప్పంటే అప్పుడు ఏం చెప్పాడు, ఇతను రెండంతలా కావాలని చెప్పన్నాడు. కాబట్టి ఆ దేవుడు అతను 2 కళ్ళు తీసేశాడు. ఇప్పుడు నిజంగా దేవుడు దిగి వస్తే మరి అడిగితే నీకు ఏది కావాలని అడిగితే మనకి ఏది అవసరమైన దేని నిమిత్తం అపజేస్తున్నారు అది చెప్పకుండా పనికిరాని వారు అడిగి అనవసరంగా వారి ఇద్దరు జీవితాలు నాశనం చేసుకున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నిజంగా దేవుడు దిగి వచ్చి నా కుమారుడు నీకు ఏది కావాలని అడుగని చెప్పి అడిగితే కనుక నీకు ఇష్టమైన చేశాడని అడుగంటే కనుక ఆ భక్తుడు ఏం చేశాడని కనుక ఇష్టమైనది అడగలేదు. కాబట్టి దేవుడికి ఇష్టం